సర్వాంతర్యామినే నమః. శ్రీ పంచముఖ హనుమదీశ్వర వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ సురేంద్రపురి సర్వదేవ సన్నిధి యాదగిరిగుట్ట సమీపంలో సురేంద్రపురిలో పంచముఖ హనుమదీశ్వరుడు వెంకటేశ్వర స్వామితో సహా కొలువై ఉన్నాడు. దేవాలయము ప్రతిష్టాపన జరిగి 22 సంవత్సరాలు అవుతున్నది. 2003లో ఈ యొక్క దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. అత్యంత వైభవపేతంగా వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి రోజున ఈ దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. సుమారు 20 సంవత్సరాల క్రితం ఆత్మీయులు కుందా సత్యనారాయణ గారు ఆయన యొక్క బృహత్ సంకల్పంతో సమాజ సేవకై లోక కళ్యాణార్థం మొట్టమొదట ఆ సురేంద్రపురిలో ఉన్న విశాలమైన స్థలంలో ప్రారంభంలోనే 60 అడుగుల ఎత్తులో ఈ పంచముఖ హనుమదీశ్వర విగ్రహాన్ని స్థాపించాడు. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా చాలా పరిశోధన చేసి, అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండాలన్న తపనతో అనేక మంది స్థపతులను, ఆగమశాస్త్ర పండితులను, శిల్పులను సంప్రదించి ఈ పంచముఖాలను తో కలిగిన ఎత్తైన విగ్రహం ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఆలయానికి శంకుస్థాపన చేసి 16 అడుగుల ఎత్తు ఏకశిలా విగ్రహాన్ని పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాడు. ఆ ఆంజనేయ స్వామికి కుడివైపున పంచముఖ ఈశ్వరుణ్ణి స్థాపించాలని, ఆ పంచముఖ శివలింగం ఈ నేపాల్ పశుపతినాథ్ దేవాలయాన్ని పోలినట్టుగా ఉండే విధంగా ఆ రూపకల్పన చేయించి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగానికి కూడా 5 ముఖాలు ఉంటాయి. ఇక ఎడమవైపు మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని భూనీలా సహిత వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఈ 3 ఆలయాలు ఒకే ఆలయంలో, అంటే గర్భాలయాలు వేరుగా ఉంటాయి, ఆలయం అంతా కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. దర్శన మాత్రం చేతనే ఎంతో పుణ్యం లభించే విధంగా వారు శ్రమించి నిర్మాణం చేయించారు. ఇంకా ఉత్సవాలు, వార్షికోత్సవమే కాకుండా కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాల మాదిరిగా, అలాగే శివరాత్రి రోజున శివుడికి సంబంధించిన ఉత్సవాలు, ఈ మాదిరిగా అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలు జరగడమే కాదు, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రతిరోజు ఒక ఉత్సవం మాదిరిగానే భక్తులు అనేక మంది తండోపతండాలుగా విచ్చేస్తూ ఉన్నారు, దర్శిస్తూ ఉన్నారు. ఇక నవగ్రహాలు కూడా ప్రతి ఒక్కరికి జాతకపరంగా దోషాలు నివారణ కావడానికి నవగ్రహాల సేవలు కూడా చేస్తూ ఉంటారు. కేవలం అన్ని ఆలయాలలో ఉన్నట్టు ఒకే గద్దె మీద 9 నవగ్రహాలు పెట్టడం కాకుండా ఒక విశిష్టమైన పద్ధతిలో నవగ్రహాల ఆలయాలు నిర్మాణం చేయాలనే సంకల్పం కలిగింది. దానికి తోడుగా శాస్త్రాలన్నీ పరిశీలించి ఒక్కొక్క గ్రహానికి అధిదేవత, ప్రత్యధిదేవత, వాహనము, అలాగే సతీ సమేతం కూడా చేయాలనుకున్నారు. అలాగా విగ్రహాలన్నీ తయారు చేయించారు. అంతేకాకుండా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఏ విధంగా నవగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయో అదే మాదిరిగా ఆలయాలు ఆయా స్థలంలోనే ఆయా కొలతలను ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణం చేసి నవగ్రహాలను శ్రద్ధగా, ఇంతవరకు మన దేశంలో ఎక్కడా ఇలాంటి ఆలయం లేదు, నవగ్రహాల ఆలయాలు లేవు. ఇది కాక ఇక వచ్చిన వాళ్ళకి పూజాధికాలు జరపడానికి మంచి పండితుల చేత ప్రతిష్ఠించిన నాటి నుండి నేటి వరకు ఇంకా భవిష్యత్తు కూడా ఎలాంటి లోపం లేకుండా ప్రసాద వితరణలో కానీ ఏ విషయంలో కూడా లోపం లేకుండా చేస్తున్నారు. ఇక మన ప్రాంతంలో మనం కాలసర్పదోషం పరిహారం చేసుకునే అవకాశం కల్పించాలనే ఈ నాగకోటిని దర్శించినంత మాత్రానే నాగకోటీశ్వరం దృష్ట్యా నాగదోషో నవిద్యతే అని, ఈ నాగకోటిని ఎవరైతే దర్శిస్తారో వారికి కాలసర్పదోషం పరిహారం అవుతుంది అని ఆ విధంగా పుట్టమట్టి చేత కోటి నాగలింగాలను తయారు చేయించి వాటిని లోపల స్థాపితం చేసి
దానిపైన పామును చుట్టుకున్న అంటే నాగేంద్రుణ్ణి చుట్టుకున్న ఒక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి అందులోపలికి ప్రవేశింపజేసుకొని అక్కడ ఈ రాహుకేతువులను వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రదక్షిణాకారం చేత దర్శనం చేసుకొని వస్తే చాలు. అయితే అందరికీ జాతకం ఉంటే కాలసర్పదోషం ఉంది లేదు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకి ఈ జాతకాలు కానీ పుట్టిన తేదీ సమయాలు కానీ రాసి ఉండవు కాబట్టి వాళ్ళంతా కూడా అంతే ఉన్నా లేకున్నా దోషం ఉన్నా లేకున్నా ఎవరైనా కూడా ఈ దర్శనం చేసుకుంటే చాలనే నిర్ణయంతో ఈ నాగకోటిని సమాజానికి అంకితం చేయడం జరిగింది. ఈశాన్య భాగంలో నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేశారు. అంటే 27 నక్షత్రాలకు 27 ఆయా నక్షత్రాలకు ఏ నక్షత్రానికి ఏ వృక్షం ఉంటుందో ఆ వృక్షాన్ని 27 వృక్షాలను కూడా వృక్షారోపణ శాస్త్రోక్త విధిగా చేయించారు. అంటే నక్షత్ర దోషాలు కలవారికి కూడా ఆ నక్షత్ర వనంలో సంచరించిన అక్కడ ప్రదక్షిణం చేసిన పూజించినా కూడా భుజించినా కూడా ఇవన్నీ విశేషాలు మనకు హైదరాబాదు సమీపంలో ఇంత అద్భుతంగా ఆవిష్కరింపజేయడం చాలా అదృష్టం విశేషం. ఇక్కడ జరిగే ఈ పరిహార కార్యక్రమాలన్నీ కూడా వరుసగా చూస్తే ఆంజనేయ స్వామికి సింధూర అభిషేకం ఉంది, అలాగే కళ్యాణ మహోత్సవం ఉంది, తర్వాత ఈ శివుడికి నిత్యము రుద్రాభిషేకం ఉంది, గోసేవ ఉంది. ప్రతి ఒక్కరం కూడా దోషాలు ఉన్నా లేకపోయినా సురేంద్రపురిని దర్శిస్తే చాలు మన జన్మ ధన్యమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.